హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్. మనము ఉగాది నుంచి మన రామాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందండి. మొన్న వచ్చేసి రాముల వారి గుడి అలంకరణ చూపించాను. నిన్న వీడియోలో రాముల వారి కళ్యాణం చూపించాను. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం అయిన తర్వాత సాయంత్రము ఊరేగింపు సేవలో మీకు రాముల వారి దగ్గర అంటే రాముల వారి ఊరేగింపు ఉందండి. హనుమంత వాహనం పైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి కొలువై ఉన్నారు. ఈ హనుమంత వాహనం పైన సీతమ్మతోటి అలా మాడవీధుల్లో విహరిస్తూ ఉన్నారు స్వామివారు. అది చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు. అసలు ఒక పక్క కోలాటాలు, మరొక పక్క నృత్యాలు, భజనలు, అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. భరతనాట్యము, ఇంకా ఈ పాప అయితే చాలా బాగా నాట్యం అయితే చేసింది. ఊరేగింపు అయిన తర్వాత స్వామివారు లోపలికి వచ్చిన తర్వాత ఆ పాప నాట్యం చేసింది. చూడండి, కోలాటాలు కూడా చాలా బాగా, అంతా భజన బృందము అంతా వచ్చారండి. చాలా చక్కగా నిర్వహించారు ఈసారి శ్రీరామనవమి. చాలా అంగరంగ వైభవంగా మనకు తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఊరేగింపు సేవలో చక్కగా ఎవరికి వచ్చిన నాట్యం వాళ్ళు చేశారు. ఇంకొక హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా చక్కగా పోయినసారి లాస్ట్ టైం అయితే కోలాటం చేశాం, కానీ ఈసారి కోలాటాలు అనుకోలేదు. జస్ట్ చేద్దాము అని అనుకున్నాం, కానీ అందరూ ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి ఆల్రెడీ కోలాటాలు చేసే వాళ్ళ దగ్గర కోలాటాలు తీసుకొని వాళ్ళతో పాటు మేము కొంచెం సేపు చేసాము. ఇంకొకటి, కోలాటాలు లేకపోయినా మనకు వచ్చినది ఏదో ఒకటి స్వామివారి ముందు ఆడదామని చెప్పి ఆడామండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే కోలాటాలు వీటికన్నా మా ఫ్రెండ్స్ ఆడిందే చాలా హైలైట్ అనిపించింది నాకు. అందరం కలిసి చిన్న పెద్ద అనేది ఇది లేకుండా రాముల వారి ముందు అందరము చిన్నపిల్లలని ఆడాము. చూడండి, ఈ పాప కూడా చక్కగా వాళ్ళతో పాటు డాన్స్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అన్న కూతురు, నా కోడలు అవుతుంది. ఇదిగోండి, స్వామివారికి అందరూ హారతులు పట్టారు. అడుగడుక్కి టెంకాయలు కొట్టడము, హారతులు ఇవ్వటము. అసలు ఎక్కడెక్కడ నుంచో జనాలు అయితే వచ్చేసారండి. చాలా దూరం నుంచి తిరుపతి నగరం మొత్తం మారుమ్రోగేలాగా జనాలు కూడా కిక్కిరిసిపోయారండి. అసలు ఈవినింగ్ ఉదయం కళ్యాణంకి ఎంతమంది వచ్చారో దానికన్నా రెట్టింపు సాయంత్రం ఊరేగింపు సేవలో జనాలు వచ్చారు. చాలా సందడిగా అంగరంగ వైభవంగా ఉందండి. అసలు ఎంత పెద్ద రోడ్డు కూడా సరిపోలేదు. జనాలు క్యూ లైన్, స్వామివారి దర్శనానికి కూడా క్యూ లైన్ చాలా దూరం వచ్చింది. ఇట్లే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంకి ఇంకా ఎక్కువగా దేదీప్యమానంగా వెలిగిపోవాలి ఈ రామాలయం గుడి. ఈ రామాలయం వీధి కూడా చాలా బాగా విశాలమైన వీధి అండి. ఎంత జనాలు వచ్చినా కూడా మనకు తిరుమలలో మాడవీధులు ఎంత వెడల్పుకుంటాయో అంత చక్కగా ఉంటుంది. కాబట్టి వాహన సేవ చేసుకునేదానికి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి మీరు జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇక్కడ నుంచి మీరు అన్నీ చూసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కార్యక్రమాలన్నీ మీరు కూడా వీక్షించండి.